భక్తి గలవాడని, యోబు యథార్థవంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం యోబు గ్రంథంలో గమనించాం. Then we understood that God himself invites Satan to have a look at Job, and Satan understood that Job's righteousness was there in every area of his private and his public life. అంత మాత్రమే కాదు, దేవుడే సాతానుని అనుమతించాడు యోబు మీదకి శ్రమలు తీసుకురావడానికి. ఎందుకంటే యోబులో ఉండేటువంటి నీతి జీవితాన్ని, వ్యక్తిగతమైన బహిరంగమైన నీతి జీవితాన్ని బయటకు కనపరచడానికే. We also understood that Job does not produce patience by his own work, thinking, or his own determination, but it is God himself who is producing Job's patience. మనము మరొక విషయాన్ని అర్థం చేసుకున్నాం. అదేంటంటే యోబు తన సొంత క్రియల ద్వారా తనలో సహనాన్ని లేదా ఓర్పుని పెంచుకోలేదు. దేవుడే ఆ శ్రమల గుండా నడిపిస్తూ యోబులో ఓర్పుని సహనాన్ని పుట్టించి పెంచుతా వచ్చాడు. Then we had a look at Job's wife. ఆ తర్వాత మనం యోబు యొక్క భార్యను గురించి చూసాం. And I told you that I do not feel to consider her as a villain, but I will not strongly oppose anybody or any of the messages you have strongly heard about her being arrogant and coming out in front and saying something and going off within one verse. యోబు యొక్క భార్యను గురించి ఆమె పలికినటువంటి ఒకే ఒక మాటను ఆధారంగా చేసుకుని ఆమెను గురించి నేను తీర్పు తీర్చే ఉద్దేశంలో లేను అనే సంగతి నేను మీకు తెలియజేశాను. ఈ విషయంలో మీరు అనేక ప్రసంగాలు వినుండొచ్చు, కాకపోతే వాళ్ళందరితో నేను ఏకీభవించట్లేదు. And I give you reasons for that, because I told you that she understands her husband, and her same testimony is also the same words that God talked about Job's integrity. అంత మాత్రమే కాదు, యోబు యొక్క యథార్థతను గూర్చి ఆమె అర్థం చేసుకుంది. అది ఎంతగా అర్థం చేసుకుందంటే దేవుడు యోబుని గురించి ఏ విధంగా యథార్థవంతుడని పలికాడో అదే విధానంలో యోబు భార్య కూడా పలికింది. ఆ కారణాన్ని మీ మధ్యకి తీసుకొచ్చాను నేను. And therefore I believe her single statement mentioned in our translations of the Bible as curse God and die is misinterpreted. కాబట్టి ఆమె పలికినటువంటి ఆ ఒకే ఒక్క వచనాన్ని, ఆ వచనం యొక్క తర్జుమాని ఆధారంగా చేసుకుని మనము ఆవిడ యొక్క క్యారెక్టర్ ని డిసైడ్ చేయటం అనేది సరైన విధానం కాదు. Because just like Job, she also lost everything when he was suffering. యోబు ఎలాగైతే సమస్తాన్ని కోల్పోయాడో అలాగే యోబు భార్య కూడా సమస్తం కోల్పోయింది. She loves her husband so much that she does not want to see him suffer. ఆమె తన భర్తను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి తన భర్త ఆ విధంగా తన కళ్ళ ముందే శ్రమ పడటం తాను ఇష్టపడలేదు, చూడలేకపోయింది. And therefore I believe she is exhibiting a sacrificial love, because which wife would love their husband to die? కాబట్టి తన భర్త మీద ఉండేటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ ద్వారానే ఆమె యోబుతో మాట్లాడింది కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఏ భార్య తన భర్త చనిపోవాలని కోరుకుంటుంది చెప్పండి? And I told you this book, I believe, is written originally in Arabic, where for the word curse is the word barak, which actually means bless or praise. నేను బలంగా నమ్మేది ఏంటంటే ఈ యోబు గ్రంథము ప్రారంభంలో అరబిక్ భాషలో రాయబడింది, లేదా అరబిక్ భాష నుంచి తీసుకురాబడింది. దానికి గల ఆధారం ఏంటంటే ఇక్కడ దేవునిని దూషించి అన్న పదం, కర్స్ అనేటువంటి పదం ఉంది కదా, ఆ పదం యొక్క వాస్తవమైన తర్జమా అర్థం ఏంటంటే స్తుతించటం లేదా దీవించటం అనే అర్థం. Because immediately after she says curse God and die, or maybe bless God and die, Job understands his wife and he says, you speak like a foolish woman. He is not calling her a foolish woman. He says, you're speaking like a foolish woman.
యోబు భార్య పలికిన మాట వెంటనే యోబు కూడా తన భార్యను గురించి పలికిన మాట మనం చూస్తా ఉన్నాం. అక్కడ యోబు తన భార్యను గురించి ఏమని మాట్లాడుతా ఉన్నాడు? ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు అని మూర్ఖురాలితో పోల్చాడు గాని యోబు భార్యను మూర్ఖురాలని చెప్పలేదు. And why does he say that you're speaking like a foolish woman? Because he understands that if he dies, she will have to get onto the streets, maybe lead a life of a prostitute to continue her life. And therefore he understands that she's being sacrificial. And he says, you're speaking like a foolish woman. ఎందుకు యోబు అలాంటి పదజాలను ఉపయోగించాడంటే, ఒకవేళ యోబు చనిపోతే యోబు యొక్క భార్య పరిస్థితి ఏంటి? తను శ్రమల గుండా వెళ్ళాలి. తను విధవరాలిగా వీధుల్లోకి వచ్చి బహుశా పతనమయ్యేటువంటి జీవితం గుండా వెళ్లాల్సి ఉంటది. కాబట్టి త్యాగపూరితంగా తను ముందుకు వచ్చి తను చనిపోవాలి అని ఆశించటం అనేది ఒక తెలివి తక్కువ పని అన్నట్టుగా యోబు మాట్లాడాడు. Job understands that his wife is also suffering. And therefore in Job chapter 2 and verse 10, he says, shall we receive good from God? And shall we not receive evil? The stress here is he's saying we. He is not saying me or you. He's saying, shall we receive? యోబు తాను మాత్రమే కాదు, తనతో పాటు తన భార్య కూడా కీడు అనుభవిస్తా ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని తన భార్యతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. అంటే మనము అన్న పదాన్ని నొక్కి అక్కడ పలుకుతా ఉన్నాడు యోబు. And to top it all, when you come to the book, towards the end of the book in chapter 42, if she actually said, curse God and die, and if somebody says, curse God, that is equivalent to receiving, punishment from God, like death. దేవుణ్ణి దూషించే మరణముఖము అనేటువంటి ఆ పదము దాదాపుగా దేవుని యొక్క ఉగ్రతకు తగినటువంటి ఒక పాపంతో సమానం లాంటిది. But then God in chapter 42 gives instruction to Job that he's angry with 3 of his friends and they should be restored, and Job should actually pray for them. If his wife had actually said curse God, she would have been worthy of punishment and she should also have been restored. But you find that her name is not included, or God is not angry with her. 42వ అధ్యాయానికి వచ్చేసరికి యోబు యొక్క ముగ్గురు స్నేహితుల మీద దేవుని కోపం రగులుకుంది. ఎందుకంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడారు. కాబట్టి వారిని తిరిగి రెస్టోర్ చేయడం కోసం లేదా పునరుద్ధరించడం కోసం యోబు ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఒకవేళ యోబు భార్య కూడా అలాగే దేవుణ్ణి దూషించి ఉండుంటే యోబు భార్య తరపున కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. కానీ అలాంటి సన్నివేశం మనం చూడట్లేదు గ్రంథం చివరిలో. You can see that she enjoys the restoration of his wealth. అంత మాత్రమే కాదు, తను ఏదైతే కోల్పోయిందో ఆ కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుకొని ఆనంద జీవితాన్ని కొనసాగించినట్లుగా గ్రంథం యొక్క ముగింపులో మనం చూస్తా ఉన్నాం. She bears 10 additional children for Job. అంత మాత్రమే కాదు, తను 10 మంది పిల్లల్ని కన్నట్టుగా యోబుతో మనం గమనిస్తా ఉన్నాం గ్రంథం చివరిలో. But this time, the 3 daughters that she bears for Job have been specifically called out by name. And when the word of God actually calls out names of women, there is a special purpose in that. అయితే ఈ సందర్భంలో యోబుకు పుట్టినటువంటి కుమార్తెల పేర్లు చాలా ప్రత్యేకమైన అర్థాలు కలిగినటువంటి పేర్లు. మరి ముఖ్యంగా కుమార్తెలకు పెట్టేటువంటి పేర్ల వెనక ప్రత్యేకమైన ఉద్దేశాలతో కూడిన అర్థాలు దాగి ఉన్నాయి. I strongly believe God is trying to show the image of their mother in her beauty and capability for us to understand. అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేను బలంగా నమ్మేది ఏంటంటే తన తల్లి యొక్క పోలిక పిల్లల్లోనికి వచ్చింది, తల్లి సౌందర్యము పిల్లల్లో కనబడతా ఉంది అన్నది మనం గమనించవచ్చు. The first daughter name is Jemima, which means daylight. చూడండి, మొదటి కుమార్తె పేరు ఎమీమా అంటే ఆనందించటం.
The second daughter's name is Kesia, which means sweet smelling. రెండవ కుమార్తె పేరు కెజియా, అంటే దాని అర్థము మంచి సువాసన. The third daughter's name is Keren Hapuk, which means colorful. మూడవ కుమార్తె పేరు కెరం హప్పుకు, అంటే దాని అర్థము మంచి రంగు, మంచి ఛాయ కలిగినటువంటి అని. Therefore, the restoration of Job's health and extended life is also one of the greatest blessings for his wife. కాబట్టి కోల్పోయినదంతటిని తిరిగి దేవుడు యోబుకు అనుగ్రహించడం అనేటువంటిది యోబుకు మాత్రమే కాదు, యోబు భార్యకు కూడా అది ఆనందమే, యోబు భార్యకు కూడా అది ఆశీర్వాదమే. We also quickly touched upon this point that though everything was doubled, when it came to children, God gave them only 10 more. And I truly believe it is because Job, as a father, as a righteous father, used to continually plead for his children. And because of the faithfulness of his wife, they had actually inherited the 10 children who died into heaven. ఇక్కడ మనం మరొక పాయింట్ ని నొక్కి ధ్యానం చేసాం. ఏంటా పాయింట్ అంటే, యోబు ఏదైతే కోల్పోయాడో ఆ కోల్పోయిన దానికి రెండింతలు పొందుకున్నాడు, కానీ పిల్లల విషయంలో రెండింతలు కలగలేదు, కేవలం 10 మంది మాత్రమే కలిగారు. దానికి గల కారణాన్ని మనం ఎలా గమనించామంటే, యోబు చాలా నమ్మకమైన వాడు, పిల్లల విషయమే ప్రతి దినం దేవుని సన్నిధిలో బలర్పించేవాడు. కాబట్టి చనిపోయినటువంటి ఆ 10 మంది కుమారులు కూడా దేవుని సన్నిధికి వెళ్ళే ఉంటారు. బ్రతుకున్నటువంటి కుమారులు 10 మంది ఎక్స్ట్రాగా తనకు పుట్టారు. ఈ విధంగా తన పిల్లల విషయంలో జరుగుంటది అనే సంగతి మనం గమనించాం. Therefore, with regard to Job's wife, I'd like to make one point here, which means whom God has not condemned, we should not be so quick to condemn. కాబట్టి యోబు భార్యను ఆధారంగా తీసుకొని ఒక ముఖ్యమైనటువంటి కన్క్లూజన్ మనం రావచ్చు. ఏంటంటే, దేవుడు ఎవరినైతే నిర్దోషి అని ఎంచాడో వారిని మనం నిర్దోషిగానే ఎంచాలి. దేవుడు ఎవరినైతే దోషిగా ఎంచలేదో వాళ్ళ విషయంలో మనం దోషిగా ఎంచడానికి తొందరపడకూడదు. In order to continue our study, I wanted to summarize last class's points. And the first point is God is sovereign in all things. When he's on the throne in heaven, all the angels do his will. They report to him. And even Satan can do nothing to God's people without God's permission. Therefore, God is sovereign in all things. ఈ రోజు ధ్యానమును కొనసాగింప చేయడం కోసమే నేను గత ధ్యానంలో మనం ధ్యానించిన సంగతులను క్లుప్తంగా పునరావృతం చేస్తా ఉన్నాను. అందులో ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, మన దేవుడు సార్వభౌముడు. ఆయన సింహాసనం మీద సార్వభౌమాధికారంతో ఆసీనుడై ఉన్నాడు. ఆయన సన్నిధికి దేవదూతలు వచ్చి ఆ రిపోర్ట్ ఇవ్వాల్సిన వాళ్ళై ఉన్నారు. ఈవెన్ సాతానుడు కూడా దేవుని సన్నిధికి వచ్చి రిపోర్ట్ ఇవ్వాల్సిందే. దేవుని పిల్లల్ని ఏమీ చేయలేని వాడుగా దేవుడు అనుమతిస్తే తప్ప ఏమీ చేయలేని వాడుగా ఉన్నాడు సాతానుడు. Because it is clearly written in the word of God, this should not surprise you. Satan has access to God's throne in heaven, and he will not be cast into the lake of fire before the final judgment. Therefore, today he is free to go about on the earth and to also go to God's presence. And therefore, he is going to continually bring complaints about us into the presence of God. దేవుని లేఖనాల ఆధారంగా మనం బలంగా గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, సాతానుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి, భూమి మీదకి వచ్చి తిరగడానికి అనుమతి కలిగి ఉన్నాడు. సాతానుణ్ణి అంత్య తీర్పు తర్వాతనే దేవుడు ఆ అగ్ని గంధకాలతో మండే గుండంలో పడవేయబోతా ఉన్నాడు. ఆ కార్యము లేదా ఆ సంఘటన జరిగేంత వరకు సాతానుడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని పిల్లలమైన మన మీద ఫిర్యాదులు చేస్తాడు. భూమి మీదకి వచ్చి మన మీదకి సఫరింగ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు దేవుడు అనుమతించిన మేర. The last point is Satan can touch God's people only with God's permission. And God, you will use it for his good and for his glory. చివరి పాయింట్ ఏం ధ్యానం చేశామంటే, సాతానుడు దేవుని పిల్లలను దేవుని అనుమతి ద్వారానే
శ్రమకు గురి చేయగలుగుతాడు. దేవుడు అనుమతించకపోతే తను వచ్చి మనల్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేడు. అయితే సాతానుడు వచ్చి మనల్ని శ్రమ పెట్టాలనుకున్నప్పుడు ఆ శ్రమ పెట్టేటువంటి ఆ పరిస్థితిని దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడం కోసం తనకు మేలుకరంగా మహిమకరంగా మలిచేటువంటి సామర్థ్యం కలవాడు మన దేవుడు. A study on the life of Job cannot be completed if you do not study about his 4 friends. యోబు జీవిత ధ్యానం అనేటువంటిది యోబు స్నేహితుల జీవితాల ధ్యానం కూడా చేస్తేనే మనం ముగించిన వారం అవుతాం. ఒకవేళ నలుగురు స్నేహితుల గురించి ధ్యానం చేయకపోతే యోబు జీవిత ధ్యానం అసంపూర్ణంగా ముగించిన వారం అవుతాం. And I'd love to call his friends as counselors because they offered some kind of counseling in whatever they said. యోబు స్నేహితులను నేను కౌన్సిలర్స్ గా నేను పోలుస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటల్లో వాళ్ళు యోబు కొంత కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. You know, God offers this option to ministers or maybe elders and deacons and also to everybody in the church to offer counseling to others who are suffering. చూడండి, ఈ ఈ ఈ ఓదార్చేటువంటి పరిచర్య లేదా దర్శించి పరామర్శించి ఓదార్చేటువంటి పరిచర్యను దేవుడు సంఘ పెద్దలకు గాని పరిచారకులకు గాని అనుగ్రహించినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం కొత్త నిబంధనలో. If you have the grace of God, you can be a godly counselor who brings encouragement to those who are suffering. ఒకవేళ నువ్వు నిజంగానే దేవుని కృప పొందినటువంటి పరిచారకుడు అయితే ఎవరైతే శ్రమల గుండా వెళ్తా ఉన్నారో వారిని ప్రోత్సహించేవాడిగా ఉంటావు గాని నిరుత్సాహపరిచేవాడిగా క్రిటిసైజ్ చేసేవాడిగా ఉండవు. I'm going to say this again. You need both grace and humility to do this important task. చూడండి, ఈ ప్రాముఖ్యమైనటువంటి పరిచర్యను చేయడానికి నీకు దేవుని కృప అవసరం, తగ్గింపు కూడా చాలా అవసరం. ఈ రెండు ఉంటేనే ఈ ప్రాముఖ్యమైన పరిచర్యను నువ్వు చేయగలుగుతావు. If you cannot do it with grace and humility, most likely your words are going to be misunderstood, misinterpreted, and so on. Therefore, you will be pouring more salt into the wound, and then there's no point saying sorry. You have, as a counselor, as a godly counselor, you should be able to bring comfort, confidence, and you should be certain about what you are saying. ఈ పరిచర్యను నువ్వు దేవుని కృప ద్వారాన దేవుని తగ్గింపు ద్వారాన నువ్వు చేయగలిగితే నువ్వు ప్రోత్సహించగలుగుతావు, వారిని ధైర్యపరచగలుగుతావు. నువ్వు ఏ పదాలతో ఉపయోగిస్తున్నావో వాటి మీద నీకు స్పష్టమైన అవగాహన ఉంటది. ఒకవేళ నీకు గాని కృప గాని తగ్గింపు గాని లేకపోతే నువ్వు పుండు మీద ఇంకా కారం చల్లినట్లుగా ఆ వ్యక్తిని మరింతగా నిరుత్సాహపరుస్తావు. If God has entrusted you or given you the gift of counseling, I am very sure it will exceed your personal qualifications. And therefore, I will say again, it is grace and humility that will matter. దేవుడు ఒకవేళ ఈ పరామర్శించేటువంటి వరాన్ని నీకు ఇచ్చినట్లయితే ఇది నీ వ్యక్తిగత జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలో నిన్ను నడిపిస్తుంది. తద్వారా నువ్వు మంచిగా పరిచర్య చేయగలుగుతావు. అది నేను బలంగా నమ్ముతా ఉన్నాను. It is God alone who will make you sufficient or adequate to do the task of biblical counseling. చూడండి, సంఘములో గాని కుటుంబంలో గాని తోటి వారిని పరామర్శించి కౌన్సిల్ చేయడానికి దేవుడు మాత్రమే సమర్థుడు. ఆయన మాత్రమే ఆ పరిచర్యకు నిన్ను సమర్థుడుగా తయారు చేయగలిగిన వాడు. ఆయన తప్ప ఇంకెవరు నీకు సహాయం చేయలేరు. And I'm stressing this again and again because we all go through this situation where we have to say something to somebody and we may not, speak in grace. We may hurt them further. We may criticize them. We may actually say it is because of sin and so many other things. But we have to be very careful. It is grace and humility, and it is the will of God that actually will help comfort others in need. నేను దీన్ని మరలా
ఎందుకు నొక్కి చెప్తా ఉన్నానంటే ఈ పరిచర్య చేయడానికి కృప అవసరం, తగ్గింపు అవసరం. ఈ రెండిటి ద్వారా నువ్వు పరిచర్య చేయగలిగినట్లయితే చాలా మందిని స్థిరపరచగలుగుతావు, నిలబెట్టగలుగుతావు, బలపరచగలుగుతావు. ఒకవేళ నీకు ఈ తగ్గింపు గాని కృప గాని లేకపోయినట్లయితే చాలా నష్టాన్ని తీసుకొస్తావు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. Humble and graceful counselors need three things. కృప మరియు తగ్గింపు కలిగినటువంటి కౌన్సిలర్స్ కి మూడు అవసరతలు ఉన్నాయి. మూడు విషయాలు అవసరం. One, a knowledge of God's will according to the scriptures. అందులో మొదటి పాయింట్ ఏంటంటే దేవుని చిత్తమును గూర్చినటువంటి లేఖనానుసారమైనటువంటి సరైన అవగాహన కావాలి. That's knowledge. అది దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానం, లేఖనానుసారమైన జ్ఞానం. Two, రెండోది a God-given wisdom about relationships, and life settings. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము అది ఏంటంటే సంబంధాల గురించి, జీవిత విధానాన్ని గురించి సరైనటువంటి అవగాహన, దైవికమైనటువంటి అవగాహన. This is wisdom. ఇది కూడా జ్ఞానమే, ఇది జ్ఞానమే. There is a difference between knowledge and wisdom in accordance and in which you can differentiate in English. ఇంగ్లీష్ లో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కి రెండిటికి వ్యత్యాసం ఉంది. తెలుగులో మనం దీన్ని ఇలా చెప్పుకోవచ్చు, తెలివికి జ్ఞానానికి ఉన్న వ్యత్యాసంగా చెప్పుకోవచ్చు. Knowledge is knowing about a lot of things. Whatever you study and everything, all the information can be considered as knowledge. నాలెడ్జ్ అంటే తెలివి అంటే తెలుసుకోవటం అంటే ఎట్లా జరుగుతుంది? నువ్వు చాలా విషయాలు తెలుసుకోవచ్చు చదవటం ద్వారా రకరకాలుగా. Wisdom is when you can apply the knowledge at the right time in the right manner, and particularly in the ways of God in a graceful and humble manner. That is biblical wisdom. జ్ఞానము అంటే ఏంటంటే తెలివి అంటే చాలా విషయాల గురించినటువంటి అవగాహన కలిగి ఉండటం, చదవటం ద్వారా కానీ వివిధ రకాల విధానాల ద్వారా కానీ. జ్ఞానం అంటే ఏంటంటే నువ్వు ఏదైతే అవగాహన కలిగి ఉన్నావో అది నీ జీవితానికి సరైన సమయంలో, సరైన విధానంలో, దైవికమైన విధానంలో అన్వయించుకోవటం ద్వారా వచ్చేటువంటి అనుభవంగా చెప్పొచ్చు. జ్ఞానము దైవికమైన జ్ఞానం అది. There are many who know a lot of things. That's knowledge. But when it comes to dealing with others, they are not able to put it in a manner that is godly, graceful, and humble, and therefore they lack wisdom. చాలా మందికి చాలా విషయాలు తెలుసు, దానిని మనం తెలివి లేదా అవగాహన అని చెప్పొచ్చు. అయితే అలా తెలిసిన వారందరికీ కూడా ఎక్కువ శాతము ఆ తెలుసుకున్న అవగాహనలో విషయాలు తమ జీవితానికి సరైన విధానంలో అన్వయించుకోవడం అనేది దాదాపుగా రాదు. Number 3 is you need to have compassion and concern for fellow believers and for all people at all times. మూడోది ముఖ్యమైన సంగతి ఏంటంటే ఇతరుల పట్ల జాలి లేదా కనికరం అనేటువంటిది ఉండాలి. అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో కూడా ఇలా శ్రమ గుండా వెళ్తున్న వారి పట్ల జాలి లేదా కనికరం అనేది ఉండాలి. So 3 things. 1, knowledge of God's will. 2, God-given wisdom about relationships. And 3, compassion and concern. మూడు విషయాలు. ఏంటా మూడు విషయాలు అంటే మొదటిది దేవుని చిత్తమును గురించినటువంటి సరైనటువంటి అవగాహన, రెండోది దేవుడు ఇచ్చినటువంటి సరైనటువంటి జ్ఞానము, మూడోది ఇతరుల మీద జాలి, ఇతరుల మీద సరైనటువంటి కనికరం. So 3 of Job's friends at some point in their conversation lacked one of these things at least. యోబు యొక్క స్నేహితులు ఈ మూడు విషయాల్లో ఏదో ఒక విషయాన్ని వాళ్ళ కాన్వర్సేషన్ లో కోల్పోయినట్టుగా మనం గమనిస్తాం. And therefore 3 of his friends can be called as uncomforting physicians for the soul. కాబట్టి యోబు యొక్క స్నేహితులు ఏమని పిలువబడ్డారంటే వాళ్ళు స్వస్థపరిచేటువంటి వైద్యులు కాదు, మరింతగా రోగాన్ని పెంచేటువంటి వైద్యులుగా పిలువబడ్డారు.
they offer him some kind of philosophical answers at times. యోబు పరిస్థితిని వివరించడానికి వాళ్ళు తత్వజ్ఞానంతో కూడిన వివరణ ఇవ్వడం మొదలుపెట్టారు. At other times, they're very critical about him. కొన్ని సమయాల్లో యోబును గురించి చాలా విమర్శనాత్మకమైన దృక్పథంతో వాళ్ళు వ్యవహరించారు. But we must appreciate some good points about them. అయినా కూడా వారిలో కొన్ని మంచి లక్షణాలు లేదా కొన్ని మంచి విషయాలను మనం నేర్చుకోవచ్చు, చూడొచ్చు, మెచ్చుకోవచ్చు. As seen in chapter 2 and verse 11, they traveled far to visit their friend with a good intention of providing him comfort and encouragement. 2వ అధ్యాయము 11వ వచనంలో గమనిస్తా ఉన్నాం, వారు తమ తమ స్థలములను విడిచి వచ్చారు దూరం నుండి. ఎందుకు విడిచి వచ్చారు? యోబుతో కలిసి దుఃఖించాలని, యోబును ఓదార్చాలని వచ్చారు దూరం నుండి, తమ స్థలాలు విడిచిపెట్టి. They recognized his intense suffering and realized that their silent presence might be more comforting than their words. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మొదట గ్రహించింది ఏంటంటే, సైలెంట్ గా ఏ మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటమే అన్నిటికన్నా క్షేమము. నోరు తెరిచి మాట్లాడితే ఏదైనా నష్టం జరుగుద్దేమో అని గుర్తించగలిగారు వాళ్ళు. చాలా గొప్ప సంగతి అది. And 3, when they started speaking, they spoke to Job directly. They did not tell any of the neighbors. They did not tell anything to his wife. They did not tell anything to anybody else. They spoke directly to Job. మూడోది ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే వచ్చి కొంత సమయం మౌనంగా ఉండి మాట్లాడడం మొదలు పెట్టారో, అలా మొదలు పెట్టినప్పుడు నేరుగా యోబుతోనే మాట్లాడడం మొదలు పెట్టారు. యోబు యొక్క నైబర్స్ గురించి కంప్లైంట్ ఇవ్వటం కానీ, భార్య గురించి కంప్లైంట్ ఇవ్వటం కానీ, ఇతరులను గురించి కంప్లైంట్ ఇవ్వటం కానీ అలాంటి పనులు ఏమి చేయలేదు. నేరుగా యోబుతోనే మాట్లాడడం మొదలు పెట్టారు. చాలా గొప్ప సంగతి అది. At the end of the book, you understand అన్నా, ఐ లాస్ట్ వాయిస్ అన్నా. అన్నా, ఐ లాస్ట్ యువర్ వాయిస్. I think network is. Wait, I brother. lost He your may voice. rejoin. I lost your voice అన్న. నాకు మీ మాటలే వినిపించట్లేదు. Yes, 3 minutes wait. అన్న, నా మాటలు వినిపిస్తా ఉన్నాయా మీకు? అన్న, ఎవరికైనా నేను ఆడిబులా లేకపోతే నేను కూడా ఆడిబుల్ కాదా? మీది audible Shish- అన్న. Shishkant, Yes, sir. I'm able to Okay. hear you. ఓకే ఓకే ఓకే. My apologies. Am I audible now, brother? ఎస్ అన్న, ఎస్ యు ఆర్ ఆడిబుల్. Sorry, I had a power cut in my house. ఓకే. Okay. So what I was saying then was these three friends continue to remain Job's friends, which you can see even at the end of the book.
where God was angry with them and God actually asked Job to intercede for them. Just because, even though God was angry with them, and even though they spoke a lot of things which they were not supposed to, they still continue to be to be Job's friends, because God used Job to minister to them. ఈ యోబు యొక్క స్నేహితుల యొక్క కాన్వర్సేషన్ ముగిసేసరికి వాళ్ళు చాలా మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా వారు ప్రాణాలతో ఉండి యోబు స్నేహితులుగా కొనసాగటం కోసమే దేవుడు నిర్ణయించి వారి తరపున యోబును ప్రార్థన చేయమని కోరాడు దేవుడు. Their original purpose was to come and give comfort. వాళ్ళ యొక్క వాస్తవమైన ఆలోచన ఏంటి? వచ్చి యోబును ఆదరించాలి, అందుకే వచ్చారు వాళ్ళు. But their problem was they had no comfort to give. అయితే వాళ్ళు వచ్చి సమస్యను తీసుకొచ్చారంటే ఆదరణ ఇవ్వలేదు కాదు సరికదా, యోబును మరింతగా వాళ్ళు బాధకు గురి చేశారు. And the more they kept silent, Job actually got angry with them, saying, "You guys are of no use." వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చివరికి యోబు ఏమని చెప్పాడంటే, మీరందరూ పనికిమాలిన వైద్యులు అన్నాడు. We also understand this from our day-to-day life. Fine speeches and sometimes forceful gestures provide no comfort to anybody. చూడండి, ఇదే విషయాన్ని మన అనుదిన జీవితంలో మనం అనేక సార్లు ప్రాక్టికల్ గా చూసుంటాం. కొన్నిసార్లు మనం ఇచ్చేటువంటి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు కానీ, సుదీర్ఘమైనటువంటి కౌన్సిలింగ్ కానీ ఇతరులకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదు. Therefore, in that culture, you could spend money and get people to actually cry when somebody died or when somebody had a problem. You could buy people to do all these emotions. చూడండి, ఆ కాలంలో ఉండేటువంటి సాంప్రదాయ ఆధారంగా చేసుకుంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారి కొరకు దుఃఖించడానికి మనం కొంతమంది దుఃఖించే వారిని తీసుకురావచ్చు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొంత సమయం ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర దుఃఖించడానికి ఇతరతర పనులు చేయడానికి మనం తీసుకురావచ్చు ఆ టైంలో. Even now it is no different, just that we don't buy people, but we have to actually force people. We give them a nudge, say something. When we visit people in suffering, this is the kind of thing that we do. We have to understand that we are being failures in offering comfort because we lack grace and humility. ఆ కాలంలో ఉండేటువంటి సాంప్రదాయక విధానంలో మాత్రమే కాదు, ఈ కాలంలో కూడా మనము దాదాపుగా అలాంటి విధానాలను అనుసరిస్తా ఉన్నాం. అయితే ఈ కాలంలో దుఃఖించడానికి మనం డబ్బులు పెట్టి వ్యక్తులను తీసుకురాం కానీ మనమే వెళ్తాము. ఒక్కోసారి ఎవరినైనా కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం కొంతమందిని తొందరపాటున పురికొల్పునిస్తా ఉంటాం, ఏదోటి మాట్లాడు, ఏదోటి తెలియజేయ అనేసి. His friends came to comfort, but they created more trouble. అయితే యోబు స్నేహితులు యోబును ఆదరించడానికి వచ్చారు, కానీ వాళ్ళు ఆదరించకపోగా బాధను మరింతగా ఎక్కువ చేశారు. Because when I was reading from chapter 4 till chapter 40, I was shocked, because I saw it more than a conversation between friends. I thought it was a fight, and they were behaving more like enemies, the way they were accusing each other of things. 4వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు నేను ధ్యానం చేసినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు స్నేహితులుగా మాట్లాడుకుంటున్నటువంటి వాతావరణం నాకు కనబడలేదు. వాళ్ళు ఒక మాటల విధానం కాదు కానీ ఒక పోరాటం చేస్తున్నట్టుగా, దూషించుకుంటున్నట్టుగా, ఒకరినొకరు వేలు ఎత్తి చూపించుకుంటున్నట్టుగా ఒక పోరాటంతో కూడిన విధానం నాకు అక్కడ కనిపించింది. They came to sympathize, but they kept repeating many irrelevant things continuously. వాస్తవానికి వాళ్ళు యోబు మీద జాలి పడ్డానికి, ఆదరించడానికి వచ్చారు, కానీ వాళ్ళు వచ్చిన ఉద్దేశానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయాలు ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. They overestimated their knowledge of truth and about God. వాళ్ళు దేవుని మీద లేదా దేవుని పట్ల ఉండేటువంటి జ్ఞానం విషయంలో
అధికమైనటువంటి భరోసా చేసుకున్నారు వాళ్ళు. అత్యధికంగా అంచనా వేసుకున్నారు. They misapplied the truth that they also knew to a certain extent. వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని, తెలుసుకున్న దైవికమైన జ్ఞానాన్ని తప్పుగా అన్వయించుకున్నారు. ఆ సమయంలో తప్పుగా This is a lesson for us that we should not be doing such things in such manner. Hello? Am I audible? Hello? Yes, Anna, your voice is audible, but Srishant not. Okay, I think we'll wait for him. Yes. There was a network issue because. Yeah. Brother Sashikant, can you hear me now? Yes, Anna. Okay, no problem. What I'm saying is, we know how his friends actually, behaved. And that's a clear lesson for us how we should not. యోబు యొక్క స్నేహితులు ఏ విధంగా ప్రవర్తించారు యోబుతో అనేటువంటి ఆ విషయం ఆధారంగా చేసుకొని మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవాలి. And I will tell you why his friends were not so useful. యోబు యొక్క స్నేహితులు ఎందుకు ప్రయోజనకరమైన వారు కాదో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. One, they were fearful. They were afraid. మొదటిగా వాళ్ళు చాలా భయం కొల్పేటువంటి వారు, భయం కల్పించేటువంటి వారు. What are they afraid about? వాళ్ళు దేని విషయమై భయం కలిగి ఉన్నారు? They are afraid that whatever things happened to Job could also happen to them because of God's judgment. They were afraid of God's judgment. ఎందుకు వాళ్ళు భయంతో నిండి ఉన్నారంటే దేవుని యొక్క తీర్పు లేదా ఉగ్రత వారి మీద కూడా వస్తదేమో అని. ఏదైతే యోబు మీదకి సంభవించాయో అవి వాళ్ళ మీద కూడా సంభవిస్తాయేమో అని. It shows their lack of faith in God, because of which they are afraid and fearful that they cannot encourage somebody else. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతను ఒక కోణంలో మాత్రమే వాళ్ళు గ్రహించగలిగారు, కానీ విశ్వాసాన్ని వాళ్ళు స్థిరముగా నిలబెట్టుకోలేకపోయారు. అందుకే వాళ్ళు భయపడతా ఉన్నారు దేవుని విషయంలో. విశ్వాసం అనేది దేవుని పట్ల వాళ్ళకి అంత బలంగా లేదు. And that is why Job is actually calling them as a wadi in the desert. వాళ్ళను యోబు ఏమని పిలుస్తా ఉన్నాడు? నీళ్లు లేనటువంటి ఒక సరస్సులతో లేదా ఒక ఎడారిలో నీళ్లు లేనటువంటి బావులతో పోలుస్తా ఉన్నాడు యోబు. It's there in chapter 6 verses 15 to 20. 6వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనిస్తే ఆ విషయాలు గమనిస్తాం. ఎండిపోయిన వాగులు అన్నట్టుగా. I grew up in the Middle East, so I know what a wadi is. So suddenly a wadi is a stream which is dry during the summer, but suddenly during the rainy months, out of nowhere, it appears like a river, and it is very destructive, and it takes away everything in its path. సహోదరులు మధ్య ఆసియా ప్రాంతంలో పెరిగారు కాబట్టి ఈ ఎండిపోయిన వాగులు గురించినటువంటి అవగాహన సహోదరునికి ఎక్కువగా ఉంది. దాని అర్థం ఏంటంటే ఆ ఎడారిలో ఎండాకాలం మనకు ఏమాత్రం నీరు కనబడదు, చాలా చాలా తక్కువగా. అది కూడా ఎండ ఎక్కువైపోతే నీటి ఆవిరిగా మారిపోయి నీరే లేకుండా ఎండిపోతా ఉంటది. కానీ ఎప్పుడైతే వర్షాకాలం ప్రారంభమైందో అదొక పెద్ద నదిలాగా మారిపోయి వరదలాగా వచ్చేసి అన్నిటిని కొట్టుకొని వెళ్ళిపోతాం. So water is there when water is not needed, and when it is dry and hot, there is no water at all. అయితే ఎండాకాలం వచ్చినప్పుడు విపరీతంగా నీళ్లు అక్కడ ఉంటాయి. ఎండాకాలం వచ్చినప్పుడు మాత్రం అక్కడ నీళ్లు చాలా చాలా తక్కువ ఉంటాయి, దాదాపు ఉండవు కూడా ఒక్కోసారి. So that's why Job is calling his counselors as like a wadi. They are full of sympathy, but they have no sympathy to offer. Job is actually looking for comfort, but they have nothing to offer. అందుకనే యోబు తన స్నేహితుల గురించి
ఎండిన వాగులతో పోల్చి మాట్లాడుతా ఉన్నాడు. వాస్తవానికి వాళ్ళు యోబును ఆదరించాలనుకున్నారు, కానీ వాళ్ళు ఆదరించకపోగా బాధను పెంచుతా ఉన్నారు. 3 of his friends, Eliphaz, Bildad, and Zophar, interpret Job's suffering as God's judgment upon his sin. యోబు యొక్క ముగ్గురు స్నేహితులైనటువంటి ఎలీఫజు, జోఫరు, బిల్దరు, ఈ ముగ్గురు కూడా యోబు మీదకు వచ్చినటువంటి శ్రమ వెనుక ఉన్న కారణాలను విశ్లేషించడం మొదలు పెట్టారు. విశ్లేషించి ఏమని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు? దేవుని యొక్క ఉగ్రత నీ మీద పడింది, లేదా దేవుని యొక్క తీర్పు నీ మీద పడింది. కారణం ఏంటంటే నీలో ఉన్న పాపమే అన్నారు. So they're very clear in their mind that it is God's judgment on his sin. వాళ్ళ మనస్సుల్లో చాలా దృఢమైనటువంటి నిశ్చయతకు వచ్చేసారు, ఇది యోబు పాపం వలన యోబు మీదకి వచ్చిన దేవుని తీర్పే అని. So they are fearful of providing any comfort to somebody under God's wrath, as you can see in chapter 6 and verse 21. కాబట్టి యోబు జీవితంలో ఉన్నటువంటి పాపం మూలంగా అది వచ్చిన దేవుని తీర్పు కాబట్టి, ఇక దేవుని తీర్పు విషయంలో వాళ్ళు చాలా భయపడతా ఉన్నారు. ఏ విధమైనటువంటి ఓదార్పునివ్వగలిగేటువంటి విశ్వాసం లేదు వారిలో. అది చూస్తాం 6వ అధ్యాయంలో మనం. If we are not clear, we should not be judging. చూడండి, ఏదైతే మనకు స్పష్టమైన అవగాహన లేదో ఆ విషయంలో మనం తీర్పు తీర్చకూడదు, తీర్పు తీర్చడానికి ముందుకు రాకూడదు. And I have a caution here for parents also. Never train your children with deception and fear like Job's friends. Many times we use God's name to make our children afraid of certain things. If you are not sure, please don't treat or train your children in deceptive fear. It is a wrong thing in the sight of God. ఇక్కడ తల్లిదండ్రులకు నేను ఒక సూచన ఇవ్వాలనుకుంటా ఉన్నాను. పిల్లల విషయంలో దేవుని యొక్క భయాన్ని మనం కలిగించాలనుకుంటాం. అయితే మనకి ఏదైతే స్పష్టమైన అవగాహన లేదో ఆ విషయాలలో మనము దేవుని యొక్క భయాన్ని వాళ్ళ మీదకి తీసుకురాకూడదు. అది వాళ్ళకి ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది. The next thing that they do is they try to find fault in his words that are coming out of his suffering or out of his despair. రెండవ విషయం ఏంటంటే, యోబు మాట్లాడేటువంటి మాటల్లో తప్పు పట్టుకోవాలని చెప్పి యోబు స్నేహితులు ప్రయత్నం చేశారు. అది యోబు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కానీ, యోబు సనుగుతా ఉన్నప్పుడు కానీ వచ్చినటువంటి ఆ మాటల్లో తప్పు ఉంటదేమో అన్న విషయాన్ని వాళ్ళు గ్రహిస్తా ఉన్నారు. And therefore they continue to say that if he will confess and if he will turn from their sins, he will prosper again. They are actually trying or attempting to prove that he is wicked. కాబట్టి యోబు స్నేహితులు యోబుతో ఏమని వాదిస్తా ఉన్నారంటే, ఇప్పుడు నువ్వు నీ పాపాన్ని ఒప్పుకుంటే, ఇప్పుడు నువ్వు నీ పాపాన్ని, నీ యొక్క దుష్టత్వాన్ని విడిచిపెడితే నువ్వు మరలా ఆశీర్వింపబడతావు, నువ్వు మరలా దీవింపబడతావు అని చెప్పి యోబును ఒప్పింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే యోబు పాపములో ఉన్నాడు, పాపం చేశాడని వాళ్ళు దృఢమైన నిర్ణయంతో ఉన్నారు. So his first friend Eliphaz is focusing on experience. యోబు యొక్క మొదటి స్నేహితుడైనటువంటి ఎలీఫజు అనుభవం మీద ఆధారం చేసుకుని ముందుకు సాగుతా ఉన్నాడు మాటల్లో, అనుభవాల మీద. His second friend Bildad focuses on tradition. యోబు యొక్క రెండవ స్నేహితుడైనటువంటి బిల్దదు సాంప్రదాయాల మీద ఆధారం చేసుకుని ముందుకు కొనసాగుతా ఉన్నాడు ఆ కాన్వర్జేషన్ లో. And his third friend Zophar is emphasizing on assumptions. యోబు యొక్క మూడవ స్నేహితుడైనటువంటి జోఫరు ఊహల మీద, తన సొంత ఊహల మీద ఆధారంగా చేసుకుని ముందుకు కొనసాగుతా ఉన్నాడు. So Eliphaz is actually putting it in by way of experience. He's saying if Job has not sinned, he would not be suffering so severely. చూడండి, ఎలీఫజు అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఏమని మాట్లాడుతా ఉన్నాడు, ఒకవేళ యోబు పాపం చేయకపోతే ఈ కీడు యోబు మీదకి వస్తుందా, దేవుడు ఈ కీడుని యోబు మీదకి అనుమతిస్తాడా? Based on tradition, Bildad is saying Job must have sinned. సాంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని బిల్దదు ఏమని చెప్తా ఉన్నాడంటే,
యోబు పాపం చేశాడు, పాపం చేసే ఉంటాడు అని ఒక నిర్ణయానికి వచ్చాడు, మాట్లాడుతా ఉన్నాడు. And based on assumptions, Zophar is trying to prove that Job has sinned. తన ఊహన ఆధారంగా చేసుకుని జోఫరు ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, యోబు పాపం చేశాడు, పాప జీవితాన్ని కలిగి ఉన్నాడు అని తను ఊహించి చెప్తా ఉన్నాడు. All of us also fall into one of these three categories. చూడండి, మనలో అనేక మందిని ఈ మూడు కేటగిరీస్ లో ఏదో కేటగిరీలో పడతాం. We either talk from our experience, or we talk from tradition, or we assume a lot of things. మనము ఒక్కోసారి మన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడతాం, లేదా మన సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని మాట్లాడతాం, లేదా ఊహించి మాట్లాడతాం. So what we need in our lives is like how these three friends at the end needed Job to intercede. We actually need to be praying that when we counsel, we are not either talking from our own experience, or we are talking from tradition, or we are talking from assumption, but we are actually talking in the will of God. కాబట్టి మనము ఒక్కోసారి మన అనుభవం ఆధారంగా కానీ, మన సాంప్రదాయం ఆధారంగా కానీ, మన ఊహన ఆధారంగా చేసుకొని కానీ మాట్లాడకూడదు. దేవుని చిత్తాన్ని ఆధారంగా చేసుకొని, దేవుని చిత్తాన్ని గూర్చినటువంటి వాక్యానుసారమైన అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకునే మాట్లాడాలి. So we should be able to convey divine comfort. చూడండి, దైవికమైనటువంటి ఆదరణను ఇచ్చేటువంటి విధానంలో మనం మాట్లాడగలిగిన వారమై ఉండాలి. We should be able to convey divine truth. దైవికమైనటువంటి సత్యాన్ని అందించేటువంటి విధానంలో మాట్లాడే సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. And we should be able to convey divine wisdom to anybody who is suffering. ఎవరైతే శ్రమ Hello?